హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్‌కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అయితే అడిగారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే, సో మాకు జేవిడి ఫామ్ అయితే తెచ్చుకున్నాం. అంటే ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్‌కి సంబంధించి ఫామ్ అనేది సచివాలయం నుంచి తెచ్చుకున్నామన్నా. సో ఇందులో ఏ బ్యాంక్ డీటెయిల్స్ అక్కడైతే మెన్షన్ చేశారు కదా! సో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమని. సో ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి? మా మదర్‌కి ఉండే సెపరేట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలా? లేదంటే జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలా అని అయితే అడిగారు. సో మీరైతే జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వండి. అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ వీడియోలో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో మీరు ఈ ఫామ్‌తో పాటు సబ్మిట్ చేయాలి కదా! నేను ఆల్రెడీ చెప్పాను. సో మీ ఫ్యామిలీలో స్టూడెంట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందివి కూడా సో మీరైతే ఆధార్ కార్డ్ జిరాక్సెస్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా సో ఇంకా వచ్చి జాయింట్ అకౌంట్ జిరాక్స్ అనేది నేను మర్చిపోయాను. సో జాయింట్ అకౌంట్ జిరాక్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ మదర్ అండ్ స్టూడెంట్‌తోనే అది జాయింట్ అయ్యుండాలి. సో అకౌంట్ అనేది ఇంకా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫ్రెషర్స్ ఎవరన్నా సో లేకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అకౌంట్ అనేది వెంటనే క్రియేట్ చేసుకోండి. వితిన్ 1 డేలో అయితే అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ అడిగిన మోస్ట్ డౌట్ ఏంటంటే, సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడన్నా అని అయితే అడిగారు. సో గైస్ మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రెజెంట్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సచివాలయాలకి సో నవంబర్ లాస్ట్ లోపు ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేయాలి అని అయితే చెప్పారనమాట. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో కాకపోతే ఇది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే టెన్షన్ పడకండి. సో ప్రతి ఒక్కరైతే కూల్‌గా అయితే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా కంప్లీట్ చేసుకోకుంటే మాత్రం సచివాలయాలకైతే వెళ్ళండి. సో వాళ్ళే మీకైతే క్లియర్‌గా ఈ ఫార్మ్ ఇచ్చి సో జిరాక్సెస్ ఏమేం కావాలి మొత్తం కూడా క్లియర్‌గా అయితే చెప్తారు. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకునేయండి. సో చేసుకున్న తర్వాతే మీకైతే జ్ఞానభూమి పోర్టల్‌లో సో మీకు అప్డేట్ అవుతుందనమాట. సో ఇన్ కేస్ అక్కడ పెండింగ్ ఉంటే మాత్రం మీకు అకౌంట్‌లో అమౌంట్ అనేది జమ అవ్వదు. సో రిలీజ్ చేసిన తర్వాత ముందుగానే చెప్తున్నా. సో తర్వాత బాధపడకండి. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయడానికి ట్రై చేయండి మామ. సబ్స్క్రైబ్ మర్చిపోకండి.